బ్రేకింగ్ న్యూస్ గత 5 రోజులుగా ఎస్ఎల్బీసీ టనెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. టనెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అనేక రకాలుగా టనెల్ లోపలికి వెళ్లి గాలించిన కార్మికుల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. నిన్న రాత్రి ఘటనా స్థలానికి దాదాపు 15 మీటర్ల వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. అక్కడంతా బురద, మట్టి పెళ్లలతో భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, రాట్ హోల్ మైనర్స్ సహా పలు టీంలు ఘటనా స్థలం దగ్గర వెళ్లి ఉన్నాయి. కానీ అక్కడ ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆక్సిజన్ సహాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువుగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక అడ్డుగా ఉన్న శిథిలాలను తొలగించేందుకు ఇప్పటికే ఎల్ఎన్టీ, నవయుగ, మెగా కంపెనీ ఎక్స్పర్ట్స్ కూడా శ్రమిస్తూ ఉన్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు వీరంతా టనెల్లోకి వెల్డింగ్ మెషిన్స్ అలాగే కట్టలను తీసుకెళ్లి అక్కడ పూర్తిగా వ్యవహారం ఎలా ఉంది అన్నది డిస్క్రైబ్ చేయబోతూ ఉన్నారు. మా ప్రతినిధి రానా ఉన్నారు మనకు గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి. అక్కడి నుంచి ఓవర్ టు యు రానా. ఇవాళ 5వ రోజు రెస్క్యూ ఆపరేషన్లో చాలా కీలకంగానే పరిగణిస్తున్నారు రెస్క్యూ టీం బృందం అంతా కూడా. ఎందుకంటే అత్యంత సమీపం వరకు వీళ్ళందరూ కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇవాళ చాలా వరకు కూడా ఈ కటింగ్స్ పనులు, దానితో పాటు ఈ సిమెంట్ పెల్లలు, బురద కానీ, మట్టి కానీ, నీరు కానీ అంతా కూడా తీయడానికి శతవిధాలా కూడా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ పూర్తి స్థాయి అవన్నీ కూడా తొలగించడానికి ప్రయత్నిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం. కాబట్టి ఇప్పటికే సైన్యం కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, సింగరేణి కానీ, హైవేస్ కానీ, ఎన్జీఆర్ఐ కానీ, జిఎస్ఐ కానీ, ర్యాట్ మైనింగ్ బృందం కానీ, నవయుగ కానీ, మేఘా కానీ, ఎల్ఎన్టీ వారు కానీ, ఐఐటి మద్రాస్ వారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అనేక రకాలుగా కూడా ఈ సహాయక చర్యలు అనేది వీరు చేపడుతున్నారు. కానీ ఎంత చేపట్టుకున్నా కూడా 5 రోజుల నుంచి కూడా ఆచూకు మాత్రం దొరకటం లేదు. 8 మంది ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వారికి ఎందుకంటే రెస్క్యూలో పాల్గొన్నటువంటి వారికే అక్కడ ఆక్సిజన్ లేదు, చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనటువంటి నేపథ్యంలో ఇన్ని రోజుల పాటు వారు ఎలా ఉండి ఉంటారు, ఎందుకంటే ప్రమాదం జరిగిన ప్లేస్లో చాలా దారుణంగా ఉందనేసి కూడా ఈ యొక్క రెస్క్యూ టీము ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి గురించి వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతోపాటు ఈ బురద ఎక్కువ ఉంది, పూర్తి స్థాయిలో పేరుకుపోయింది కాబట్టి వాటిని తొలగిస్తే తప్ప కనీసం ఆ 8 మంది కార్మికుల ఆచూకీ అనేది గుర్తించడం అనేది కష్టం అనే అభిప్రాయానికి వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతోపాటు ఎండోబోట్ కానీ, ఫోప్ అంటే ప్రత్యేక పరికరాలు కూడా నిన్న పంపించినప్పుడు కూడా వాళ్ళకి ఆచూకీ అనేది నిన్న లభించలేనటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇవాళ మాత్రం సరికొత్త పద్ధతులతో సైన్యాన్ని దింపాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆపరేషన్ మార్కోస్ని ఇవాళ రంగంలోకి మరి కాసేపట్లో వారిని దింపబోతున్నారు. దాంతోపాటు నిన్న మొత్తం మొన్న చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య కేవలం 12.5 కిలోమీటర్ వరకు మాత్రమే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి బృందాలు అక్కడికి బురదెక్కు రావడము, ఒక ఊటలాగా ఉండిపోవడము, దాదాపు ఒక 4-5 మీటర్ల వరకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక మొత్తం ఊట బావిలాగా తయారవడము, అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, ఆర్మీ అధికారులు వెళ్ళడానికి కూడా అక్కడ భయపడినటువంటి పరిస్థితి వచ్చింది. సో నిన్న కొంచెం క్లియర్గా కూడా అవంతా అయ్యాయి. కాబట్టి దాంతోపాటు ఈ పూర్తిగా పుష్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి లోపల పరిస్థితులంతా కూడా వారు కెమెరాలో, వీడియోల రూపంలో తీసుకున్నారు. దానివల్ల ఒక అంచనా వేసుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ కూడా ఒక స్కెచ్ వేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ని ఎలా చేయాలన్న దానిపై కూడా ఒక వ్యూహం అనేది రచించారు. ఆ వ్యూహం ప్రకారం నిన్న పూర్తిస్థాయిలో ఎన్ని హడ్డల్స్ ఉన్నా కూడా వారు అక్కడికి వెళ్ళారు. అత్యంత సమీపానికి అంటే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్కి వారు అక్కడికి వెళ్ళగలిగిన నేపథ్యం పడుతుంది. అయితే ఈ ర్యాట్ మ్యాన్ ఎవరైతే మైనర్స్ ఉన్నారో వారు చాలా నిష్ఠాతులు. వాళ్ళు నిన్న 11 మంది బృందం వచ్చారు. 11 మంది బృందం కూడా లోపలికి వెళ్ళారు. వారితో ఎన్డీఆర్ఎఫ్ బృందం 4 మాత్రమే లోపలికి వెళ్ళారు. అంటే లోపలికి వెళ్ళిన దాదాపు 50 మందికి వెళ్ళినప్పటికీ అత్యంత సమీపానికి వెళ్ళినది మాత్రం
కేవలం ఈ 11 అదొక 4 గంట 16 మంది దాకా 15 మంది దాకా కూడా మాత్రమే వెళ్ళగలిగారు. అక్కడ వాళ్ళు చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య ఆక్సిజన్ లేక అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి పడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా అది కూలిపడడంతో అవన్నీ కూడా మట్టి పిల్లలు కానీ సిమెంట్ కానీ చాలా వరకు కూడా పేరుకుపోయినట్టుగా మనకు సమాచారంతో ఆ టీబీఎం మిషన్ కూడా అక్కడే ఉంది కాబట్టి అక్కడ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దాన్ని తొలగించాలంటే చాలా రోజులు పడుతుందని చెప్తున్నారు. సో ప్రత్యామ్నాయం అనేది ఏర్పాట్లు అయితే ఇవాళ చేయబోతున్నారు. రైట్ అనా, థ్యాంక్ యూ సో మచ్. అది ఎస్ఎల్బిసి దగ్గర ఉన్న సిచ్యువేషన్. ఇవాళ ఒక స్పెషల్ ఆపరేషన్ చేపట్టబోతూ ఉన్నారు, అత్యంత సమీపానికి చేరుకోబోతున్నారు. కానీ ప్రతికూల పరిస్థితులు అయితే ఇంకా అక్కడ ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. చూడాలి మరి ఇవాళ ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ నెలకొంటాయో.